34 యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గంను అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. నాకు కార్డు మీద వచ్చింది ఏంటంటే, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అని వచ్చింది. ఈ వాగ్దానం నెరవేర్పు చెప్పే ముందు నా కెరీర్ గురించి నేను చెప్తాను. 2020లో నా బీటెక్ అయిపోయింది. 21 నుంచి నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. వర్క్ ఫ్రమ్ హోమే చేస్తూ వచ్చాను అనమాట. అప్పుడు అందరూ అమెరికా వెళ్తున్నారు. నాకు కూడా ఆశ కలిగింది. దేవుణ్ణి అడిగాను, యేసయ్యా నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, ఏం చేయమంటావు అని అంటే నాకు దేవుడు సమాధానం ఇస్తూ వచ్చినాడు. భయపడకము, నేను నీకు తోడుగా ఉంటాను. నాకు డౌట్ కలిగిన ప్రతిసారి, ఆయన సన్నిధిలో మోకరించి అడిగిన ప్రతిసారి, భయపడకము నేను నీకు తోడుగా ఉంటానని బైబిల్ మొత్తంలో ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు దేవుడు నాకు చూపిస్తూ వచ్చినాడు. అందుకని చెప్పేసి నేను 2021లో దేవుడి మీద నమ్మకంతో చేస్తున్న ఉద్యోగం రిజైన్ చేసేసి వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాను అనమాట. కానీ అన్ఫార్చునేట్లీ నా వీసా ఫస్ట్ అటెంప్ట్లో రిజెక్ట్ అయిపోయింది. నాకేం అర్థం కాలేదు. సర్లే, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, ఖచ్చితంగా నాకు వాగ్దానం ఇచ్చినాడు, నాకు చెప్పినాడు చేస్తాను అని. నన్ను భయపడకము, నేను నీకు తోడై ఉంటానని నాకు దేవుడు చెప్తూ వచ్చినాడు కనుక చేస్తాడని చెప్పేసి అదే నమ్మకంతో 2021 అయిపోయింది. 2022లోకి ప్రవేశించాం. ఒకసారి అయిపోయింది. సర్లే అని చెప్పేసి నేను వెంటనే రిజైన్ చేశాను కదా. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు. అప్పుడు మా ఫాదర్ కూడా ఉన్నారు. ఏం చేయాలో తెలియదు. దేవుడి దగ్గర సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. ఒక ఫ్రెండ్ ద్వారా లింక్ వచ్చింది, ఓలాలో ఇలా జాబ్స్ వస్తున్నాయి అని చెప్పేసి. లింక్ వస్తే వాళ్ళు వాకిన్ ఇంటర్వ్యూకి పిలిచారు, కేఎల్యూలో జరిగితే. ఆ రోజు వెళ్ళాను. కరెక్ట్గా నాకు గుర్తుంది, 2021 డిసెంబర్ 24వ తారీఖు నా ఫస్ట్ జాబ్లో నా లాస్ట్ వర్కింగ్ డే. 2021 డిసెంబర్ 27వ తారీఖు నా వీసా ఇంటర్వ్యూ. 27వ తారీఖు నా వీసా రిజెక్ట్ అయిపోయింది. నాకేం చేయాలో తెలియక కృంగిపోయినప్పుడు ఆయన సన్నిధిలో నేను ప్రార్థిస్తూనే ఉన్నాను. అప్పటికే డాడీకి బాగాలేదు. 2020లో డాడీకి హార్ట్ అటాక్ వచ్చి ఒకసారి స్టంట్లు వేశారనమాట. 2 స్టంట్లు వేశారు. ఆయన ఎక్కువ పని చేయలేడు. డాడీ ఒక్కడే ఇంట్లో పని చేసేది. మాకు ఫైనాన్షియల్గా ఉండేది నానొక్కడే. తను ఎక్కువ పని చేయలేకపోతున్నాడు. మా మమ్మీకి చిన్న శారీ బిజినెస్ ఉంది, అది చేసుకుంటే చాలా కొద్దిగా వచ్చేది, ఎక్కువ వచ్చేది కూడా కాదు. అప్పుడు 2021లో నాకు వచ్చే జీతం ద్వారా కొద్దిగా హెల్ప్ అయ్యేది ఫ్యామిలీకి. అది పోయింది. జనవరి అంటే ఎంత కష్టంగా సాగిందంటే అంత కష్టంగా సాగింది. జనవరి 4th నాకు మెయిల్ వచ్చింది, ఇలా ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి. జనవరి 5th కేఎల్యూకి వెళ్ళాను. ఆ రోజంతా ఇంటర్వ్యూ అయ్యింది. ఫస్ట్ నన్నే సెలెక్ట్ చేసుకున్నారు ఓలాలో. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దేవుడు నిజంగా ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన మీద ఆధారపడినప్పుడు. ఆయన వితిన్ 5 days వీసా రిజెక్ట్ అయిన వితిన్ 1 weekలో మళ్ళీ దేవుడు నా చేతిలో ఉద్యోగం పెట్టాడు. ఓలాలో జాయిన్ అయ్యాను. బాగా పనిచేసేదాన్ని. మేలో మా నాన్న చనిపోయారు, మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చి. 2022 మేలో డాడీ చనిపోయారు హఠాత్తుగా. నేను మా నాన్నకి చాలా అటాచ్డ్. ఎంత అటాచ్డ్ అంటే అస్సలు తీసుకోలేకపోయాను. చాలా కృంగిపోయాను. ఎందుకేసే మొత్తం నాకే చేస్తా, వాళ్ళ అంకుల్ చెప్పారు కదా, అన్నీ నాకే చేస్తావా అని చెప్పేసి. నేను కరెక్ట్గా అదే మాట అనుకున్నాను, అన్నీ నాకే చేస్తావా ఏసయ్య అని. మీకు తెలియకపోతే నాకు అన్నయ్య ఉండేవాడు. తను 2011లో దేవుడు మహిమలోకి పిలుచుకున్నాడు. వాడికి నేను చాలా అటాచ్డ్. తను వెళ్ళిపోయినప్పుడు నేను చాలా లోన్లీగా ఫీల్ అయ్యాను. నా బీటెక్ గ్రేడ్స్ కూడా అందుకే తగ్గిపోయినాయి. అది సెకండరీ థింగ్. డాడీ చనిపోయారు. సరే అని చెప్పేసి దేవుడు చిత్తం అయ్యింది, ఆయన నేర్పరుచుకొని ఉన్నాడు, మహిమలోకి పిలుచుకున్నాడు, సిద్ధపరుచుకొని మహిమలోకి పిలుచుకున్నారని అంతే ఉంది. నాన్న ఉన్నప్పుడు ఏం చేశారంటే, ఆల్రెడీ వీసా రిజెక్ట్ అయింది కదా, ఒకసారి రిజెక్ట్ అయితే వదిలేస్తావా అని చెప్పి డాడీయే వెళ్ళి మళ్ళీ వీసా అప్లికేషన్ ఫీజు కట్టి ఉన్నాడు అనమాట. అప్పుడు నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నేను వీసా స్లాట్సే చూస్తున్నా. మొత్తానికి దొరికింది. ఆగస్టులో వీసా స్లాట్ దొరికింది. ఓలాలో జాబ్ చేస్తూనే మళ్ళీ వీసాకి ఇంటర్వ్యూకి అటెండ్ అవుదామని వెళ్ళాను. ఆఫీస్లో అడిగితే లీవ్ ఇవ్వమన్నారు. అది నాకు ఒక 10 days నాకు ఢిల్లీలో దొరికింది అది వీసా స్లాట్. లీవ్ ఇవ్వము అనేసి చెప్పేశారు. అయినా నేను వాళ్ళ మాట వినకుండా వెళ్ళిపోయాను ఢిల్లీకి. వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాను. ఆగస్ట్ 2nd weekలో నేను విజయవాడలో చేస్తానన్నమాట ఓలాలో. రోజు స్కూటీ మీదనే డైలీ సర్వీస్ చేస్తాను. మమ్మీ ఒక్కతే ఉంటుంది, అప్పుడే నాన్న చనిపోయారు, ఒక్కతే ఉంటుంది అని చెప్పేసి స్కూటీ మీదనే డైలీ సర్వీస్ చేసేదాన్ని. ఆగస్ట్ 2nd week మార్నింగ్ వెళ్తున్నాను. విజయవాడ హైవే మీద యాక్సిడెంట్ జరిగింది నాకు. మళ్ళీ యాక్సిడెంట్ జరిగి అందరూ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా గురించి ప్రార్థన చేశారు.
ముఖం మీద, చేతుల మీద, కాళ్ళ మీద దారుణంగా ఫుల్గా దెబ్బలు తగిలేసినాయి అనమాట. ఎందుకు వీసా ఇంటర్వ్యూ ఉంది, మళ్ళీ ఎందుకు నాకు ఇట్లా జరిగిందని చెప్పేసి దేవుడిని ఎందుకు నాకు మళ్ళీ ఎలా యాక్సిడెంట్ అయిందని చెప్పేసి దేవుడిని అడిగాను. నేను నీకు భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు మళ్ళీ నాతో మాట్లాడుతూ వచ్చినాడు. సరే, ఆ వాగ్దానాన్ని ఎత్తుపెట్టుకొని ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీ వీసా ఇంటర్వ్యూ ప్రాసెస్కి వెళ్ళాను. సెకండ్ టైం కూడా నా వీసా రిజెక్ట్ అయిపోయింది. సెకండ్ టైం నా వీసా రిజెక్ట్ అయిన రీజన్ చాలా ఫన్నీ రీజన్. వాళ్ళు ఏం చెప్పారంటే నా ఓలా ఎక్స్పీరియన్స్ ఫేక్ అని చెప్పారు. నేను దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో ఎదిగిన దాన్ని ఒక్క దానిలో కూడా నేను తప్పు పెట్టలేదు. ఫుల్ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకున్న వాళ్ళు వీసా అప్రూవ్ అయిపోయి వెళ్ళిపోయారు. కానీ నా ఓలా ఎక్స్పీరియన్స్ ఫేక్ అని చెప్పేసి నన్ను రిజెక్ట్ చేశారు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు బయట మెట్రో స్టేషన్లోకి వచ్చి మెట్ల మీద కూర్చొని కుప్పగూలిపోయి ఎంత ఘోరంగా ఏడ్చాను. నా తల్లి నా దుఃఖాన్ని చూసి తట్టుకోలేకపోయింది. నేను బ్రతకనేమో అనుకుంది. చిన్నప్పటి నుంచి కాస్త సక్సెస్గా ఉండేదాన్ని అనమాట. క్లాస్ ఫస్ట్ అలా ఉండేదాన్ని. ఫెయిల్యూర్ తీసుకోవడం నాకు చేత కాదు. సో రిజెక్ట్ అయిపోయేసరికి ఏం చేయాలో తెలియలేదు. దెబ్బ మీద దెబ్బ పడేసరికి 2022 మేలో నాన్న చనిపోయారు. 2022 ఆగస్ట్లో నా వీసా మళ్ళీ రిజెక్ట్ అయిందనమాట. ఇంకా ఏం చేయాలో తెలియక సర్లే అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఓలాకి వెళ్ళడం స్టార్ట్ చేశాను. వాళ్ళు వాళ్ళ మాట వినకుండా వెళ్ళానని చాలా పార్షియాలిటీ చూపించారు. పైగా వాళ్ళు కొన్ని ఇది చేసేవాళ్ళు, నేను దానికి అంగీకరించేదాన్ని కాదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఫాలో అయ్యేదాన్ని. సో వాళ్ళకి నేను నచ్చేదాన్ని కాదు. ఎప్పుడు అవకాశం వస్తే నన్ను తొలగించుకుందామా అని ఉన్నారనమాట. సో అదేంటంటే ఫస్ట్ వచ్చింది అప్రెంటిస్ లెక్క, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ అని చెప్పేసి. వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళిపో నువ్వు, అక్కడ చాలా ఉన్నాయి అని చెప్పేసి హైదరాబాద్కు పంపించారు. హైదరాబాద్కి వెళ్తే నాకు అక్కడ వెళ్ళిన థర్డ్ డేనే నాకు టైఫాయిడ్ వచ్చి ఉండలేక నేను మళ్ళీ ఇంటికి గుంటూరు వచ్చేసాను. గుంటూరు వచ్చేస్తే సర్లే అక్కడికి వెళ్ళక మళ్ళీ విజయవాడ రా అని చెప్పి నాకు పెట్టకుండా ఓలా పేరోల్ నుంచి తీసేసి కాంట్రాక్ట్ పేరోల్లో పెట్టేశారు నన్ను. నాకు చెప్పకుండా. నాకు ఇంకా అవకాశం లేదు. అప్పటికి ఇంకా నాన్న కూడా లేదు. వచ్చాక కొంచెం ఫైనాన్స్ ఇది కూడా లేదనమాట. సరే అని చెప్పేసి ఏదో ఒకటి చేసుకుందాం అని చెప్పేసి డిసెంబర్లో వాళ్ళు ఇలా చేశారు. 2022 డిసెంబర్లో. 2023 ఫెబ్లో మళ్ళీ 23 స్టార్టింగ్ నుంచి ఇంట్లో మమ్మీకి నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. సర్లే మళ్ళీ ఎలాగోలాగా చేసుకుందామని చెప్పేసి చేస్తూనే ఉన్నాను. February 14th నా బర్త్డే. February 15th అప్పుడు నాకు ఫీవర్ వచ్చి నేను వెళ్ళలేదు. 15th ఆఫీస్కి వెళ్తే ఆయన ఆఫీస్లోకి పిలిచి, మా మేనేజర్ అక్కడ ఆఫీస్లోకి పిలిచి, అమ్మా ఇప్పుడు అవసరం లేదు, నేను తీసేస్తున్నాము, February 28th నీ లాస్ట్ వర్కింగ్ డే అని చెప్పారు. ఏం చేయాలో తెలియదు. ఇంట్లో మా మమ్మీకి అంత సంపాదన రావట్లేదు. వచ్చే జీతము నా జీతంతోనే ఇల్లు గడుస్తుంది. ఏం చేయాలో అర్థం కాక సరే అని చెప్పేసి అన్నాను. సరే ఇంకా నేనేం చేసే ఇది లేదు, నా చేతుల్లో ఏది లేదని చెప్పేసి వదిలేసి ఇంకా ఓలాలో మానేశాను. వాళ్ళు తీసేశారు నన్ను, మానేశాను. నెక్స్ట్ 2 months ఏ ఉద్యోగం లేదు. ప్రతి లింక్డ్ఇన్లో, నౌకరీలో కనిపిస్తున్న ప్రతి దానికి అప్లై చేస్తూనే ఉన్నాను. తర్వాత నాకు అమెజాన్లో కాంట్రాక్ట్ రోలు చిన్న జాబ్ వచ్చింది, కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అని. అది కూడా నెలకి 18,000. వర్క్ ఫ్రమ్ హోమే కదా అని చెప్పేసి ఇప్పుడు నాకు ఏ దిక్కు లేదని అది చేయడం స్టార్ట్ చేశాను. బట్ కానీ ఒకటేంటంటే దేవుడు నాకు ఇచ్చిన ఆయన ఇచ్చిన జ్ఞానం ఏంటంటే నేను ఎక్కడ ఏ పని చేసినా బెస్ట్ పర్ఫార్మర్గా ఉంటానన్నమాట. టాప్ 1లో ఉంటాను. దేవుడు నన్ను ఆ విధంగా నిలవబెట్టాడు. అమెజాన్లో చేసినప్పుడు కూడా అంతే చేశాను అనమాట. 2023 మేలో నాకు అమెజాన్లో జాబ్ వచ్చింది. 18,000 అస్సలు సరిపోయే కాదు, అప్పులు కట్టుకోవడానికి అయిపోయేది. అంటే నా ఎడ్యుకేషన్ లోను ఇంకా వేరే లోన్స్ ఉన్నాయి ఫ్యామిలీ, అవి కట్టుకోవడానికే సరిపోయేది. కానీ దేవుడు నడిపిస్తూ వచ్చినాడు. 2024 మార్చ్లో వాళ్ళు కాంట్రాక్ట్ ఎండ్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ 3 months ఖాళీగా ఉన్నాను. ఆ 3 months ఎలాగెళ్ళిందో నాకే తెలియదు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, భూమిని స్వతంత్రించుకున్నట్లుగా నేను నిన్ను హెచ్చించదను అని. అయ్యా నువ్వు వాగ్దానం ఇచ్చిన నీ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. మేలో అంకుల్ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకున్నాను. అంకుల్ ఇలా 3 monthsగా జాబ్ లేదు, ఇంట్లో ఫైనాన్స్ పరిస్థితి ఏమీ బాగాలేదు, కానీ ఆ 3 నెలలు దేవుడు ఆయనే మమ్మల్ని పోషిస్తూ వచ్చాడు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కానీ మన దేవుడైన యెహోవా వాటిని పోషిస్తున్నాడు అని చెప్పేసి ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుంటూనే ఆ 3 నెలలు దేవుడు మమ్మల్ని పోషిస్తూ వచ్చినాడు. మేలో అంకుల్ చేత ప్రేయర్ చేయించుకున్నాక
నెక్స్ట్ సండే ప్రేయర్ చేయించుకున్నాను, అంకుల్ ఇలా జాబ్ లేదు అంటే. మండే నాకు ఇంటర్వ్యూ లింక్ వచ్చింది, మళ్ళీ అమెజాన్లోనే ఇంటర్వ్యూ లింక్ వచ్చింది, జాయిన్ అయ్యాను. మళ్ళీ కాంట్రాక్ట్ రోలే వచ్చింది. దేవుడి దగ్గర నేను ఒకటే అడిగాను, అయ్యా ఈసారి నేను ఏది జాయిన్ అయినా పర్మనెంట్ రోల్లోనే జాయిన్ అవుతాను, నాకు అదే ఇవ్వు అని చెప్పేసి అడిగాను. కానీ నాకు రాలమ్మలా కాంట్రాక్ట్ రోలే వచ్చింది. సరే ఫైనాన్సెస్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మళ్ళీ జాయిన్ అయ్యాను. కానీ ఈసారి దేవుడు ఏం చేశాడంటే హెచ్చిస్తాను అని చెప్పినట్టుగా వచ్చే 18,000ని 45,000 జీతం చేశాడు దేవుడు. దేవునికే వందనాలు. మాకు అయ్యే ఖర్చులు కాకుండా దేవుడు ఇంకా మమ్మల్ని పుష్టిగా పోషిస్తున్నాడు. అది కాంట్రాక్ట్ రోలే. డిసెంబర్ 31 నిన్ననే మళ్ళీ వచ్చింది. జనవరి 8th ఆ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంది. నిన్ననే మళ్ళీ వచ్చింది మెయిల్, డిసెంబర్ 31 దాకా ఎక్స్టెండ్ చేస్తున్నా అని. ఇక్కడ కూడా చాలా కష్టపడి వర్క్ చేశాను. మళ్ళీ డిసెంబర్ అంటే 3 వీక్స్కి ఎక్స్టెండ్ చేశారు. కృంగిపోయాను. నేను నైట్ షిఫ్ట్ చేస్తున్నాను అనమాట అమెజాన్లో. నైట్ వర్క్ చేస్తూ నాకు యాంగ్జైటీ అటాక్ వచ్చి అర్ధరాత్రి ఏడుస్తున్నాను. ఇప్పుడు ఆరాధన వర్తమానంలో అంకుల్ చెప్తూ వచ్చినాడు కదా, నేను నీకు విజయం ఇస్తాను అని చెప్పేసి ఆ వాక్యం ద్వారా దేవుడు నాకు శాంతిని కలుగజేశాడు, నాకు మనశ్శాంతిని ఇచ్చినాడు. నాకు తెలుసు అది జనవరి 31 కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయింది, కానీ ఆయన గొప్ప కార్యాలు నా జీవితంలో ఇప్పటిదాకా చేశాడు, ఇంకా చేస్తూనే ఉంటాడని. అంటే నేను ఈ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి కారణం ఏంటంటే 18,000 జీతం నుంచి 45,000 అది బేసిక్, అన్ని కలుపుకొని 50,000. దేవుడు 18,000తో గడిపిన నా నెలని 50,000 జీతంతో ఇప్పుడు గత 6 నెలలుగా 7 నెలలుగా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. కుటుంబానికి ఎన్నో మేలు చేస్తూ వచ్చినాడు. ఇది ఒకటి ఒక భాగము. ఆరోగ్యకరంగా ఎన్నో సమస్యలు, అది చెప్పుకోవాలనుకుంటే ఇచ్చిన సమయం సరిపోదు. నేను చెప్పిన ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించి ఆస్వాదించినగా నన్ను మా అమ్మని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. ప్లీజ్.